ఒకడు ఉండి అరాచకాలు చేస్తా అంటే పోలీసులు అక్కడ రెవెన్యూ అధికారులు చూడడం జరుగుతుంది. ఒక సర్వేరు మార్కింగ్ ఎట్లా వేయగలుగుతాడు? రోడ్డు విస్తీర్ణంలో ఆర్ఎండ్బి అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఆదేశాలు లేకుండా ఒక రెవెన్యూ అధికారులు ఏ విధంగా మార్క్ వేయగలడు? అంటే ఎంత ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ సానుభూతిపురులు ఉండే గ్రామాలలో కానీ సర్పంచులు ఉండే గ్రామాలలో దాడులు మొదలుపెట్టినాయి. ఉదాహరణకు అదే మండలంలో రూరల్ మండలంలో గంగాదేవిపల్లె గ్రామం ఉంది. ఆ గ్రామ సర్పంచును పిలిచి నువ్వు ఊరు వదిలిపెట్టుకో అంటే ఇప్పుడు హనుమంత్ రెడ్డి 4 నెలలు అయింది ఊరు వదిలిపెట్టిపోతారు. ఒక ఎస్సీతో డబ్బులు ఇవ్వాలా, నువ్వు డబ్బులు కట్టాలా, లేకపోతే గ్రామంలో ఉండకూడదు అంటారు. ఆ సర్పంచ్ ఏదన్నా ఆధారాలుంటే చూపియండి, నేను డబ్బులు కడతా అంటే కాదు నువ్వు ఊరు వదిలిపెట్టి పో అంటే ఎక్కడో మైదుకూరుకు పోయి పొలాలు చేసుకుంటున్నారు. ఈ 2-3 రోజుల నుండి కూడా వాళ్ళ బంధువులను కూడా అరెస్ట్ చేసేది మొదలుపెట్టారు. ప్రతి గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులను స్టేషన్కి పిలిచడము, మీరు గ్రామం వదిలిపెడతారా లేదా అని చెప్పి శాసించడం. ఉదాహరణకు అదే మండలంలో ఆలూరులో రామేశ్వరెడ్డి అని మా పార్టీ సీనియర్ నాయకుడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని గ్రామం వదిలిపెట్టి పొమ్మని చెప్పడము ఎంతవరకు సమావేశం? అది ప్రభాకర్ రెడ్డి ఆదేశాలా లేకపోతే జిల్లా అధికారుల ఆదేశాలో అర్థం కావడంలే. ఈ విధంగా ప్రతి ఒక్కరిని ప్రతి పైని అందరినీ హరాస్మెంట్. నేను తాడిపత్రికి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంట. అంటే ఇదంతా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంలోకి రాదా? చట్టంలోకి పరిగణంలోకి రాదా? ఇట్లా చేస్తేనే స్వచ్ఛ సద్దెలదిన్న కానీ స్వచ్ఛ తాడిపత్రి కానీ పరిగణంలోకి వస్తుందా? అంటే డెమాలిషన్లు కొడితేనే ప్రతి వీధి తాడిపత్రి మున్సిపాలిటీలో మార్కింగ్ వేసేది. శివరామ్ కృష్ణ అనుకున్నా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు, గతంలో కూడా మున్సిపల్ కమిషనర్గా ఆడ పనిచేశాడు. ఆయన చేసినప్పుడు ఎక్కడన్నా నాకు తెలిసి, నేనేంటికంటే గ్రామీణ ప్రాంతంలో పెరిగి వ్యవసాయం చేసుకుంటే బతుకుతాను కాబట్టి ఈ చట్టాల గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి ఆ కమిషనర్ గారు ఏమన్నా రెవెన్యూ అధికారి ఉద్యోగం కూడా గతంలో చేసినారు. ఆర్డిటి కాలనీలో పట్టాలు ఇచ్చినాడు అతను సీలేసి. ఇతను చేస్తా ఉండేది ఏమంటే చైర్మన్ ఆదేశాలు చెప్పినాడు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఇళ్ళకే మార్కింగు నోటీసులు ఇస్తాడు. అయ్యా శివరామకృష్ణ గారు, నువ్వేమో రిటైర్డ్ అయిపోతా అని ఆలోచన ఉంది. ఎప్పుడైనా కానీ నువ్వు చేసిన అవినీతి పైన కానీ ఇంకో దానిపైన కానీ పిటిషన్లు వేయచ్చు. చట్టంలో కొంతమంది మాకు కూడా చెప్తా అంటారు, దీనిపైన ఇట్లా కోర్టుకు పోతేనో లేకపోతే పిటిషన్లు వేస్తానో న్యాయం జరుగుతుందని. కానీ ఏదో ఒక రోజు కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఈ అధికారులకు అందరికీ విన్నవించేది నేను ఒకటే, గవర్నమెంట్ వస్తా ఉంటుంది పోతా ఉంటుంది. మేము ఈ టర్మ్ ఉంటాము, మళ్ళా టర్మ్ ఇంకోరు ఉంటారు. కానీ అధికారులు రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఉద్యోగాలే చేయాలి. అది గమనిస్తే చాలు, మళ్ళా ప్రభుత్వం వచ్చినా మేము ఉద్యోగం చేయాలా అనేది. మేమైతే కడ వరకు రాజకీయాల్లోనే ఉంటాము, కడ వరకు రాజకీయాలు చేస్తానే ఉంటాము. ఇవన్నీ గమనించి మీరు కూడా ఉద్యోగస్తులంతా కూడా చట్ట పరిధిలో లోబడి చట్టానికి లోబడి మీరు పనిచేస్తే మంచిది అనుకుంటాను. ఏంటంటే ఈరోజు మీరే చేస్తున్నారు, రేపు ప్రభుత్వాలు మారినాక బయట ప్రభుత్వాలు మారినాక మళ్ళా మేము అధికారులు వచ్చినప్పుడు మీరు ఇంతకు 2 పనిచేయాల. చేయకపోతే ఆ రోజు పరిస్థితులు కూడా అట్లే ఉంటాయి. ఇవన్నీ మీకు అందరికీ చెప్పేది ఏమంటే మీ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగం మాత్రమే మీరు చేయండి. పరిధి దాటి మీ ఇష్టానుసారము మీకు సంబంధం లేని విషయాలలో తల దూర్చే ఏదో రోజు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది
నా కాన్షియన్సే కాదు, ఎక్కడన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా కూడా చట్టం లోబడి పనిచేస్తే వాళ్ళకు కూడా బాగుంటుందనేదే నా ఉద్దేశం. ఈ విధంగా ప్రతిరోజు ప్రతిసారి ఈ విధంగా ఎవరో నంద్యాల కర్నూలు డిస్టిక్ సంబంధించినటువంటి సత్యనారాయణ రెడ్డి ఏదో సమ్ నేమ్, ఇతను ఒక ఓపెనింగ్కి వచ్చింటే ఏదో అడిగినాడు ఆయన చైర్మన్ను. అడిగితే నన్ను అడుగుతావా అని చెప్పి ఇతని పైన దాడి చేయడం జరుగుతుంది. ఇదంతా నేను ఏంటికి చెప్తానంటే పోలీసు అధికారులను అడిగితే మన నోటీసులో లేదని చెప్తారు. అసలు అధికారులకు ఏది నోటీసులో ఉంటుందో ఏది నోటీసులో లేదో వాళ్ళు చెప్పడం లేదు. అంటే ప్రజలకు అందరికీ తెలిసినా కూడా పోలీసు అధికారులకు వాళ్ళకు నోటీసులోనే లేదంట. ఈ సద్దెంలో మా సర్పంచ్ ఇంటికి ఇంజెక్షన్ కూడా తీసుకొచ్చినాం. అంటే ఇప్పుడు కాదు కానీ గతంలోనే తెచ్చినాం, 2018లోనే ఇప్పుడు తెచ్చినాం. ఇప్పటికీ లైవ్లోనే ఉంది. కేవలం సర్పంచ్ ఇండ్లు కొట్టాలనే ఒక ఉద్దేశంతోనే సద్దెందిన్న గ్రామంలో స్వచ్ఛ సద్దెందిన్న అని పెట్టినారు. ఏంటికి సద్దెందిన్న గ్రామానికి వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి జూటూరుకు పోదాం. అదేవిధంగా ఆ జూటూరులో కూడా అతను స్వచ్ఛ జూటూరు అని పెట్టి క్లీన్ చేసి ఎంక్రోచ్మెంట్లు కొడితే కూడా బాగుంటుంది. అతనేం బాగుండాలా, అతని గ్రామంలో ఏ విధంగా అన్నా కూడా సరిపోతుంది. ఏరే గ్రామాలలో కక్ష